శ్లోకాలు. ఈ భ్రాంతులన్నీ కూడా తొలగిపోవాలండి. ఇది తొలగిపోతేనే జన్మరాహిత్యం సాధ్యమవుతుంది. ఆఖరి పాఠం ఇదే ఈ గురు పౌర్ణమికి. అయితే ఇది వివరంగా చెప్పాలి అంటే మాత్రం కనీసం నాకు ఒక 5-6 గంటల సమయం ఇవ్వాలి. అది ఏదైనా ఒక పౌర్ణమికి వేరే ఎవరు ఉండరు కాబట్టి నేనే పాఠం చెప్తాను కాబట్టి అప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మీకు అవగాహన అవటానికి ముందు శ్లోకాల వరకు చదువుదాం. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనాః భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజ. గురూణావరణత్యాగః అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచలసముద్రవత్. అబీజం వృక్షసంపన్నం శాఖాపల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణవృక్షవర్జితం. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. జన్మభావే కర్మ నాస్తి కర్మభావే ఫలం నహి ఫలాభావే భయం కుత్ర భయాభావే న సంశయః. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచికా అఖండితం అనాకారం వర్తతే కేవలం శివం. శుద్ధే సుషుప్తావివ చ తస్మిన్నాహం కదాచన తద్వత్స్యాదపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధే న నిర్ణయః. జగదస్तीति కో వేద నాస్తికో న చ నిర్ణయః. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. అస్తి నాస్तीति కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం ఉపదేశాద్ధరేర్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. ఉల్కహస్తో యథా కశ్చిద్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం విసృజ్యతి. జ్ఞానమజ్ఞానినం దృష్ట్వా
ద్వయోస్త్యజతి నిశ్చయం ద్వయోస్త్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్ విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్యమహోత్తమం కో బంధః కశ్చ వా మోక్షో నిర్మూలమనసం కురు ద్రష్టృదర్శన దృశ్యాదివర్జితం సతతం ధ్రువం అమృతం చాస్తి సర్వత్ర మృతం నాస్తి సదా ధ్రువం భ్రాంత్యా వితత్సదా భాతి భ్రాంతినాశే సదా నహి యోగం జ్ఞానం తథా జ్ఞేయం యోగం జ్ఞానం ద్వయం త్యక్త్వా త్యక్తా సత్యమసత్యకం సర్వస్యైకైవ యజ్ఞప్తి తజ్ఞప్తి సహవర్జయేత్ ఉపాధిద్వయం నాస్తి ఏకం ద్వయం నహి అస్తి నాస్తితి యజ్ఞప్తి తజ్ఞప్తిర్నహి సర్వదా బ్రాహ్మణ్యం కులగోత్రాంశ్చ నామ సౌందర్యజాతయః స్థూలదేహగతాని తే స్థూలే భిన్నే ఇమే నహి క్షుత్పిపాసాదికాः సర్వే రాగద్వేషాదయోపి చ లింగదేహగతా వేతే యలింగస్య న విద్యతే కారణం ప్రియమోదాస్తే జీవత్వభ్రాంతి సంయుతం బ్రహ్మత్వం చ తథా జ్ఞాత్వా యవాంఛాసం పరిత్యజేత్ దేహి దేహద్వయం చైకం తప్త సూర్యతపస్సదా సూర్యో నాస్తి ప్రభా నాస్తి ప్రభా నాస్తి రవిర్నహి ఇతి సిద్ధాంతసారస్య ప్రత్యక్షం సర్వజంతుషు జంతూనాం జనర్నివృద్ధి నాస్తి నాస్తి యదార్థతః అచలం సింధు సదృశమాద్యంతరహితం సదా చరంతి తస్య మధ్యే చ నరపక్షీ మృగాదయః పూర్ణాత్ పూర్ణతరం పూర్ణం పూర్ణాత్ పూర్ణో ప్రకాశతే పూర్ణేన పూరితం సర్వం స్థితం పూర్ణేన పూరితం లింగమధ్యే జగత్సర్వం లింగబాహ్యాత్ పరం నహి బాహ్యలింగమితి ప్రోక్తం వేద వేదాంతపారగైః నక్రో స్वस्थానమాశ్రిత్య గజేంద్రమపి కర్షతి నక్రో బహిర్గతో యత్ర శునకేన వినశ్యతి తథైవ మూలమాయా చ దేహమాశ్రిత్య తిష్ఠతి దేహభావే బాహ్యమధ్యే భ్రాంతినాశే బహిర్భవేత్ తస్యాధికం జ్ఞానదృష్ట్యా జ్ఞాత్వా సా స్వయం నహి నశ్యత్యత్రైవ నిశ్శేష
యథా భస్మాసురస్తథా మూలచ్ఛేదో మహాపూర్ణః కళాతీతో సదామలః మూలాభావమిదం దేహం కిం నాస్త్యీతనుస్మరేత్ దక్షిణాక్షి ప్రకాశేన సాక్షి చైతన్య దర్శనం తస్య మధ్యగతా సూర్య సోమాగ్నిస్సురసత్తమా లోకేషు యాని క్షేత్రాణి సముద్రాః పర్వతాః శిలాః ద్వీపాశ్చ నిమ్మగా వేద శాస్త్రవిద్యా కళాక్షరా సుషుమ్నాంతేఖిలం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం బిందుమధ్యే స్థితం సర్వం బిందౌ సర్వం వినశ్యతి బిందుః పూర్ణే లయం యాతి నిర్బీజం భవతి ధ్రువం జ్ఞాత్వా జ్ఞేయాదికం నాస్తి నాస్తి విద్యాత్మనిశ్చయం క్షేత్రక్షేత్రజ్ఞయోరన్యః నామరూపవివర్జితః సదా త్రిపుటిరహిత సర్వద్వంద్వవివర్జితః అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మా సదావ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోపి న లిప్యతే సబాహ్యాభ్యాంతరం నిత్యం శివం సర్వత్ర సర్వగం శుద్ధయోగీంద్ర సంచింత్యం శుద్ధమార్గప్రబోధకం భావశూన్యం బాహ్యశూన్యం అంతఃశూన్యం నిరామయం ప్రభాశూన్యం జ్ఞానశూన్యం సర్వశూన్యం నిరామయం అప్రతర్క్యమవిజ్ఞేయం అవాంగ్మానసగోచరం అమాత్రమవ్యయం దేవం శివంతం నిష్కళం భవేత్ ఖగాకారం సదా పశ్యే దృశ్యేదాత్మపరిత్యజేత్ త్రిమలం త్రిగుణం నాస్తి స ఏవ పరమః శివః మహావాక్యవిహీనో హి మాయాజాలవివర్జితః పరిపూర్ణపరాకాశ స ఏవ పరమః శివః అమాత్రం శబ్దరహితం ఆదిమధ్యాంతవర్జితం అనామయమసంగం చ నిర్విద్యా నిష్కళం ప్రభు ఆత్మానాత్మవినిర్ముక్త సర్వాతీతాశ్చ నామయోః సర్వహేతువినిర్ముక్త స ఏవ పరమః శివః అస్తౌ తన్యవ్రతఘ్నాని అమూలం ఘృతం పయః హవిబ్రాహ్మణ కామాయ గురోర్వచనమౌషధం దేహత్రయ విహీనత్వా కాలత్రయ విహీనతః బ్రహ్మత్రయ విహీనత్వాత్ మలత్రయ వివర్జితం జీవత్రయ గుణాభావాత్ తాపత్రయ వివర్జితః ఈశ్వరత్రయ రాహిత్యం లోకత్రయమభావతః అపరిచ్ఛిన్న రూపాత్మా అణుస్థూలాదివర్జితః
नामरूपविहीनात्मा द्वैताद्वैतविवर्जितः निष्कलात्मा निर्मलात्मा शुद्धात्मा बिन्दुवर्जितः सच्चिदानन्दहीनोऽयम् एवैवात्मा सनातनः सकले निष्कलातीते सर्वात्रात्मा व्यवस्थितः सर्वातीतस्वरूपात्मा सर्वकारणवर्जयेत् अनूह्यनुपादेय अनादीयमनाश्रयम् शुद्धं बुद्धं सदा मुक्तम् अनामकमरूपगम् संकल्पसंक्षियं दिव्यं निष्कलं निर्मलं शिवम् सर्वसंगपरित्यक्तं सर्वातीतं सदा स्थितं न शून्यं चापि चाकारी न दृश्यं नापि दर्शनम् न तिष्ठति न काङ्क्षति न करोति न गच्छति न बोधकं न बाधकं पूर्णत्वमचलं भवेत् अप्रमेयमनाधारं परिपूर्णं परात्परम् अदीर्घं चाप्यह्रस्वं च स एव परमः शिवः अवकाशो सदा नास्ति द्वैताद्वैतं सदा नहि निष्कलं व्यापितं पूर्णं सत्यं सत्यं पुनः पुनः ज्ञानरूपे जगत्सर्वं ज्ञानरूपं न विद्यते ज्ञानं नास्ति सदा किं तत्प्रपञ्चं नास्ति सर्वदा पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते अचलं चाद्यं सर्वलोकेषु पूर्णम् सर्वातीतं स्वानुभूत्यावगम्यं सर्वाबाध्यं सर्वकर्तृत्वशून्यं सर्वावेद्यं सर्वशून्यं च बाह्यम् अवाच्यम् अखण्डम् अलक्ष्यम् अबाध्यम् अबोध्यम् असंगम् अवेद्यम् अचिन्त्यम् अरूपम् असाध्यम् अनाद्यम् अतीतम् अनन्तं विशुद्धम् अनामं नमामि निर्गुणो निष्क्रियो नित्यो निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारो नित्यमुक्तोऽस्ति नित्यमुक्तोऽस्मि निर्मलः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ప్రభాత సంధ్యకి మనం అధ్యయనం చేసే ఆత్మబోధ వేదాంతంలో మొదటి పాఠం. వేదాంతంలో చివరి పాఠం ఈ భ్రాంతిరహిత శ్లోకాలు. ఈ రెండింటినీ మనం ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా సద్గురువుల కృపా విశేషం చేత స్మరించుకున్నాం. అందరం పునః రేపు ప్రభాత సంధ్యకి ఉదయం 5 గంటలకి మరలా పునః కలుద్దాం. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.